కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏమి జరగబోతుందో యెషయా ప్రవక్త ముందుగానే వ్రాస్తున్నాడు. యేసయ్య ఒక శాపగ్రస్తునిలాగా అయ్యాడు. సో ఈ సమాచారాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అన్నాడు. సో కాబట్టి దీన్ని అయితే ఎవరైతే నమ్ముతారో వారిలో ఆశీర్వాదము పనిచేస్తుంది. సో ఆయన తృణీకరించబడిన వాడయ్యాడు. మనుషుల వలన ఆయన మనుషులంతా వదిలేశారన్నమాట, విసర్జించేశారు. మనుషులు ప్రక్కన పెట్టేశారు, విసర్జించేశారు. వ్యసనాక్రాంతుడిగా అయిపోయాడు. వ్యసనాలకు గురి అయిపోయినటువంటి వారు, అడిక్షన్స్కు గురి అయిపోయినటువంటి వారు, బంధకాల్లో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారో అలాగా ఆయన అయిపోయాడు. వ్యాధిని అనుభవించిన వాడుగాను, ఆయన అనుభవించాడు. వ్యాధి అన్నటువంటిది ఒక శాపము, వ్యసనం అన్నటువంటిది ఒక శాపము, తృణీకరించబడ్డం అన్నటువంటిది చాలాసార్లు ఒక శాపము. శాపానికి సువార్తను నమ్మడం వలన కలిగే హింసకు తేడా గురించి ఇంతకు మునుపు మీకు చెప్పాను. సో కనుక మనుషుల వలన విసర్జించబడ్డం, మనుషుల వలన తృణీకరించబడ్డం, ఇదంతా కూడా ఒక శాపం. 4వ వచనం చూడండి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అంటే కొన్ని విషయాలు దేవుడు చెబుతున్నప్పుడు బల్లగుద్ది చెబుతాడు, కుండ పగలగొట్టి చెబుతాడు అన్నమాట. నిశ్చయముగా ఆయన మన రోగములను ఆయన ఏం చేశాడు? ఆయన భరించాడు. మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములు ఆయన వహించాడు. ఆయనను మొత్తబడిన వాడుగా అయ్యాడు. ఒక రోగి అయ్యాడు ఆయన. ఇది సమాచారం. ఈ సమాచారాన్ని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఒక రోగి అయ్యాడు, ఆయన మొత్తబడ్డాడు, ఆయన దేవుని వలన బాధించబడ్డాడు. నిజంగా దేవుని వలన బాధించబడ్డాడు. చూసేదానికి మనుషులు బాధిస్తున్నట్లు ఉంది, కానీ దేవుని వలన ఆయన నిజంగా ఆయన దేవుని వలన బాధించబడ్డాడు. శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. దేవుని వలన నిజంగానే దేవుని వలన బాధించబడ్డాడు. శ్రమ నొందిన వానిగా మనము ఎంచితిమి. 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. శాపగ్రస్తుడయ్యాడు ఆయన, గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. ఏమిటి సమాచారం అంటే మన కోసము. ఇదే 53వ అధ్యాయం అంతా ఏమిటంటే మన కోసము. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విధమైన శాపము నుంచి ఆయన విమోచించాడు. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సమాచారం అన్నమాట ఇది. ఈ సమాచారము ప్రకటించబడుతూ ఉంది. ఈ సమాచారం ప్రకటించబడుతున్నప్పుడు ఎవరైతే ఈ సమాచారం గురించి వింటారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే లక్ష్యముంచుతారో, ఎవరైతే నమ్ముతారో, నమ్మిన దానికి రుజువుగా ఎవరైతే దేవునికి కృతజ్ఞతలు ఎవరైతే చెల్లిస్తారో వారి జీవితంలో ఈ యొక్క వాక్యము నెరవేర్చబడుతుంది. 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషాన్ని దేవుడు యేసయ్య పైన మోపాడు. మన పైన మోపబడవలసినటువంటి దోషము, మన పైన మోపబడవలసినటువంటి శాపాన్ని దేవుడు యేసయ్య పైన మోపాడు. సో శాపము ఇప్పుడు 2 స్థలాల్లో ఉండేదానికి ఏమాత్రం కూడా వీలు లేదు. 2 స్థలాల్లో ఉండకూడదు. యేసయ్య పైన శాపము ఉన్నది. సో కాబట్టి మన మీద ఉండవలసినటువంటి శాపము, మన పైకి రావాల్సినటువంటి శాపము ఆయన పైకి శాపం వెళ్ళినది. హీ డజంట్ డిజర్వ్ అ కర్స్ ఫర్ హిస్ లైఫ్. శాపము ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞకు, ఆయన యొక్క మాటకు అవిధేయతను ఎప్పుడైతే చూపుతామో అప్పుడు శాపం వస్తుంది. అవిధేయతను చూపినప్పుడు శాపం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు.
అవిధేయత అన్నది ఎక్కడ కూడా ఆయన చూపించలేదు. ఎక్కడ కూడా తండ్రికి అవిధేయతను చూపించలేదు. ఆయన పూర్తిగా తండ్రికి లోబడ్డాడు. ఒకానొక టైంలో చాలా ఇబ్బంది అయింది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు అన్నాడు. అయినను నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే. ఆ మాట అనకుండా ఉండింటే గిన్నెను తొలగించవలసిందే తండ్రి, సిలువను తప్పించవలసిందే. కానీ వచ్చిందే దాని కొరకు కదా, పుట్టిందే దాని కొరకు కదా, అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిందే దాని కొరకు కదా. సో గనుక ఆ మాట ఆయనను నా చిత్త ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే అని ఆయన అన్నాడు. సో గనుక తండ్రి ఇష్ట ప్రకారము ఆయన జీవించాడు. సో గనుక యేసుక్రీస్తు ప్రభు ప్రతి కోణములో, ప్రతి విషయంలో ఆశీర్వాదానికి ఆయన అర్హుడై ఉన్నాడు. జీసస్ డిజర్వ్డ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో, దేవుని యొక్క వాక్యంలో, పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ప్రతి ఆశీర్వాదానికి యేసుక్రీస్తు ప్రభు అర్హుడు. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. శాపానికి ఎవరు అర్హులు? మనం అందరము కూడా శాపానికి అర్హులము. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు శాపానికి అర్హుడు. ప్రతి వాడు కూడా, ప్రతి ఒక్కరు కూడా శాపానికి అర్హులు. యేసయ్య మాత్రం శాపానికి ఏమాత్రం అర్హుడు కాదు. ఆయన ఆశీర్వాదానికి అర్హుడు. ఆయన మాత్రమే ఆశీర్వాదానికి అర్హుడు. మనం మాత్రము శాపాలకి మనము అర్హులము. We deserve curse. He doesn't deserve a curse. He deserve blessing. We deserve curse. ఆయన ఆశీర్వాదాలకి అర్హుడు, మనము శాపాలకి మనము అర్హులము. అయితే ఏమైందో తెలుసా? మన అందరి దోషాన్ని దేవుడు ఆయన మీద మోపాడు. ఎక్కడ దోషం ఉంటే అక్కడ శాపం ఉంటుంది. ఎక్కడ అవిధేయత ఉంటే అక్కడ శాపం ఉంటుంది. ఎక్కడ పాపం ఉంటే అక్కడ శాపం ఉంటుంది. సో మన దోషము ఆయన మీదకి వెళ్ళినప్పుడు ఆయన మీదకి ఏమొచ్చింది తెలుసా? శాపం వచ్చింది. ఆయన ఏమయ్యాడు? శాపగ్రస్తుడయ్యాడు. ఈ సమాచారాన్ని ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు. మేము తెలియజేసిన సమాచారాన్ని ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపట్టు. అతడు దౌర్జన్యము నొందెను. బాధించబడినను అతడు నోరు తెరవలేదు. నోరు తెరిచింటే వాటన్నిటి కూడా తప్పించుకునేవాడు. మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన నోరు ఏమాత్రం కూడా తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తరించు అనేట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. మొత్తం ఏం ప్రకటిస్తున్నాడంటే, జీసస్ వాజ్ cursed for you. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మనలో ప్రతివాడు అంటే ఒకవేళ కొంతమంది కొన్ని భయంకరమైనటువంటి తప్పులు, భయంకరమైనటువంటి పాపాలు చేస్తారు. కొంతమంది చిన్న చిన్న తప్పులు అని అనుకుంటారు. మన దృష్టిలో కొన్ని పెద్ద పాపాలు, కొన్ని చిన్న పాపాలు ఇలా ఉంటాయి కొన్నిసార్లు. కానీ దేవుని యొక్క దృష్టిలో పాపమే. అయితే అందరూ కూడా ఒక విషయంలో ఏకత్వాన్ని పొందుకున్నారన్నమాట. ఏంటంటే మనలో ప్రతివాడును 6వ వచనం చూడండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ గిల్టీ ఆఫ్ దిస్ సిన్. ఏమిటంటే గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, ప్రతివాడు తనకిష్టమైన త్రోవ, మనకిష్టమైనటువంటి త్రోవను మనం ఎంచుకున్నాం అనమాట. సో కాబట్టి ఈ పాపాన్ని మాత్రం అందరూ చేసినట్లేదు. ఈ పాపాన్ని ప్రభు దగ్గరికి వచ్చేంత వరకు, ప్రభువుకు లోబడేంత వరకు. సో కాబట్టి ఈ దోషాలన్నిటినీ కూడా మన పైన దేవుడు మోపక యేసయ్య పైన మోపాడు అని మనము ప్రకటించాలి. సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యతను, భారమును దేవుడు మనకందరికీ ఇచ్చాడు. సో ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరికి మనము తెలియజేయాలి. ఈ వాక్యాన్ని ప్రతి విధముగా, ప్రతి మార్గములో, ప్రతి కోణములో ఈ వాక్యాన్ని మనము అందజేయాలి. ఏమి అందజేయాలంటే, ఆయన నీ కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు.
నీవు ఏమాత్రం కూడా దేవుడు లేకుండా జీవించవలసిన అవసరం లేదు. నీవు ఏమాత్రం కూడా ఒక రోగముతో జీవించవలసిన అవసరం లేదు. నీవు ఏమాత్రం కూడా దరిద్రతతో జీవించవలసిన అవసరం లేదు. నువ్వేమాత్రం కూడా అప్పులలో జీవించవలసిన అవసరము లేదు. నువ్వెప్పుడు కూడా అవమానములో నువ్వు కొనసాగవలసిన అవసరము ఏమాత్రం కూడా నీవు లేవు. నీవు తోకగా ఉండవలసిన అవసరం ఎప్పుడు కూడా తోకగా జీవించవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. హల్లెలూయా. సో ఇది సువార్త. దిస్ ఇస్ ద గాస్పెల్. నీవు చేయు ప్రతి పని కూడా దీవించబడుతుంది. నీ చేతి పని దీవించబడుతుంది, నీ ఆత్మ దీవించబడుతుంది, నీ మనసు దీవించబడుతుంది, నీ దేహము దీవించబడుతుంది, నీ కుటుంబము దీవించబడుతుంది, నీ పని దీవించబడుతుంది. ఇది సువార్త. దేనిని బట్టి దీవించబడుతుందంటే యేసయ్యను బట్టి దీవించబడుతుంది, క్రీస్తును బట్టి దీవించబడుతుంది. క్రీస్తును గురించి ప్రకటించినప్పుడు, క్రీస్తును గురించి మనం ప్రకటించినప్పుడు, సమాచారాన్ని ప్రకటించినప్పుడు ఎవరైతే విని అంగీకరించి నమ్ముతారో వారి జీవితాల్లో ఈ యొక్క వాక్యము ప్రబలమై వ్యాపిస్తుంది. హల్లెలూయా. అన్యాయపు తీర్పు ఆయన పొందాడు, ఇది ప్రకటించాలి. ఫిలిప్ ఇదే ప్రకటించాడు, క్రీస్తును గూర్చి ప్రకటించాడు. సిలువలో క్రీస్తు ఏమి చేశాడో దాని గురించి ప్రకటించాడు. అక్కడతో ఆగిపోవడం కాదు, సిలువ దగ్గర ఆగిపోవడం కాదు, ఆయన పునరుత్థానుడై ఆయన లేచాడు. హల్లెలూయా. శాపము నుండి ఆయన లేచాడు. ఆయన లెగడం మాత్రమే కాదు, ఆయన మనల్ని కూడా ఆయన లేపాడు. హల్లెలూయా. 8వ వచనం ఇంకా ముందుకు చూద్దాం. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. సామెతల గ్రంథము నిండా నీతిమంతుని గురించి భక్తిహీనుని గురించి ఉంటుందన్నమాట. నీతిమంతులు భక్తిహీనులు. యేసుక్రీస్తు ప్రభు ఎలా చనిపోయినాడంటే నీతిమంతుడుగా చనిపోలేదు, ఒక భక్తిహీనుల్లాగా చనిపోయాడు, ఒక పాపిలాగా చనిపోయాడు, ఒక శాపగ్రస్తునిలాగా చనిపోయాడు, ఒక దోషిలాగా చనిపోయాడు. అది అన్యాయపు తీర్పే. ఎందుకంటే ఆయన ఏ నేరము చేయలేదు అని ఆయన చెప్పాడు, అధికారులు చెప్పాడు ఏ నేరం చేయలేదని. ఎన్ని నేరాలు ఆయన పైన మోపినా కూడా ఒక్క నేరం కూడా నిలబడలేదు, ఒక్క నేరం కూడా రుజువు కాలేదు. అన్యాయపు తీర్పు నొందాడు. సజీవుల దేశం నుంచి ఆయన కొట్టివేయబడ్డాడు, భక్తిహీనుల్లాగా ఆయన మరణించాడు. కానీ అతని తరం వారిలో దీని గురించి ఆ టైంలో ఎవరు కూడా ఆలోచించలేదంట. ముందుగానే కొన్ని వందల సంవత్సరాల ముందుగానే చెబుతున్నాడు, మేము తెలియజేసిన ఈ సమాచారమును ఎవడు నమ్మెను? ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ధనవంతుని యొద్ద ఎవరి సమాధిలో ఉంచబడతాడో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త ద్వారా చెప్పబడుతూ ఉంది. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. నిశ్చయముగా, మరలా నిశ్చయముగా చెప్తున్నాడు. నిశ్చయముగా మన రోగాలు భరించాడు. నిశ్చయముగా ఆయన అన్యాయమేమీ చేయలేదు. ఈరోజు అన్యాయం చేసిన వాడికి శిక్ష వస్తుంది. అన్యాయం చేసిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. అయితే అన్యాయం చేసిన దేవుని యొక్క సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగి ఆయన క్షమాపణ పొందుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? శాపము కాస్త ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎవరు యేసుప్రభులు కాదు, యేసుప్రభు అంత పరిపూర్ణులు ఎవరు ఉండరు. పొరపాటు చేస్తారు, తప్పులు చేస్తారు, పొరపాట్లు జరుగుతాయి. అయితే విషయం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపాన్ని మనము పొందుకున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నిర్ణయాలు తీసుకుని మనసును మార్చుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? శాపాన్ని కాస్త దేవుడు ఆశీర్వాదకరముగా ఆయన మారుస్తాడు. 10వ వచనం, అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తండ్రి అయిన దేవునికి ఇష్టమైందంట. ఏమి ఇష్టమైంది? నలుగొట్టాలనుకుంటున్నాడు, బాగా నలుగొట్టాలనుకున్నాడు. ఈ తండ్రి కుమారుడు గురించి ఎప్పుడు కూడా ఏమని మాట్లాడేవాడు తెలుసా? ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను. దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్.
ఈయన నాకు ఇష్టమైన కుమారుడు, ఈయన నాకు ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఎప్పుడు కొడతారండి పిల్లలను? ఎప్పుడు కొడతారు? ఏదైనా తప్పు చేస్తే కొడతారు. కొట్టిన తర్వాత తిట్టిన తర్వాత మరలా బాధపడుతున్నారు, అయ్యో అనవసరంగా కొట్టానే, అనవసరంగా తిట్టానని బాధపడుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ తండ్రికి ఇష్టమైందంట. ఏమి ఇష్టమైంది? అతనిని నలుగొట్టుటకు ఇష్టమైందంట. యేసయ్యను నలగగొట్టేదానికి తండ్రికి ఇష్టమైందంట. ఎందుకు ఇష్టమైందో తెలుసా? ఇక్కడ మన స్థానము, తండ్రి యొక్క హృదయంలో మన స్థానాన్ని మనం గుర్తించాలి. తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనల్ని నలుగొట్టేదానికి ఇష్టపడకుండా తన కుమారుని ఆయన నలుగొడుతూ ఉంటున్నాడు. మనల్ని నలుగొట్టం, మనం నలిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నలిగిన మనసు కలిగిన వారిని ఆయన రక్షిస్తాడు. ఎవరు కూడా నలుగగొట్టబడడం ఆయనకి ఇష్టం లేదు. మనము నలుగగొట్టబడడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. అతనికి వ్యాధి కలుగజేసెను. దేవుడు ఒక వ్యాధిని ఇచ్చాడంటే ఒకే ఒక వ్యక్తికి ఇచ్చాడు వ్యాధి. ఎవరికి? తన సొంత కుమారునికి. తక్కిన వారందరూ కూడా వ్యాధులు కొని తెచ్చుకున్నారు, కానీ దేవుడు మాత్రం తన సొంత కుమారుని పైకి ఆయన వ్యాధిని ఆయన కుమ్మరించాడు. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులనుగా, అందరినీ నిర్దోషులుగా చేయను అనలేదే. అందరినీ, నాకు ఎప్పుడు ఒక చిన్న ఈ డౌట్ వచ్చేది, ఎందుకు ఇక్కడ అందరూ అనలేదే? మనం అందరము త్రోవ తప్పిపోయాం, మనం అందరము కూడా తనకిష్టమైనటువంటి ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు వెళ్ళారని వ్రాయబడింది. మన అందరి దోషాన్ని ఆయన పైన మోపాడని వ్రాయబడింది. మన అందరి యొక్క రోగాలు ఆయన భరించాడని వ్రాయబడింది. ఇక్కడ అనేకులను అని వ్రాయబడింది, అందరినీ అని వ్రాయబడలేదు. అనేకులను, తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. ఎవరిని నిర్దోషులుగా చేస్తాడంటే ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఈ సమాచారాన్ని వింటారో, ఎవరైతే ఈ సమాచారాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఈ సమాచారాన్ని నమ్ముతారో, ఎవరైతే సమాచారం నమ్ముతాడో, నా బదులు యేసయ్య భక్తిహీనుడయ్యాడు, ఆయన భక్తిహీనుడయ్యాడు కాబట్టి నేనేమయ్యాను? నేను నీతిమంతునయ్యాను. ఆయన భక్తిహీనుడయ్యాడు కాబట్టి నువ్వు నీతిమంతుడు అవుతావు. సో కాబట్టి నీవు భక్తిహీనునికి వచ్చేవి ఏవి కూడా నీకు రావాల్సిన అవసరము లేదు. భక్తిహీనులకు సంభవించేవి ఏవి కూడా నీకు సంభవించవలసినటువంటి అవసరము లేదు. నీతిమంతునికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదానికి మనము అర్హులమయ్యాము. దేన్ని బట్టి? ఆయన భక్తిహీనుడు అయ్యాడు గనుక. ఇది సమాచారము. సో దేవుని యొక్క వాక్యము కార్యసిద్ధి కలుగ చేయాలి అంటే, దేవుని యొక్క వాక్యం మనలో ప్రబలమై వ్యాపించాలి అంటే, దేవుని యొక్క వాక్యం మనలో నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలి, సమాచారము ప్రకటించబడాలి. 12వ వచనం చదివి పూర్తి చేద్దాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడయ్యను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. విశేషముగా తిరుగుబాటు చేసినటువంటి వారిని గూర్చి ఆయన ఏం చేశాడంట? విజ్ఞాపన చేశాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని దయచేసి వీరిని క్షమించండి, దయచేసి వీరిని మన్నించండి. ఫిలిప్పు క్రీస్తును గురించి ప్రకటించాడు. ఫిలిప్పు క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు సమరయ పట్టణం వారు విన్నారు. విని ఆ మాటల యందు లక్ష్యముంచారు. లక్ష్యముంచగా సూచక క్రియలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. ప్రజలు సువార్తను నమ్మారు, ప్రజలు సువార్తను అంగీకరించారు. ఏమిటి సువార్త? అబ్రహాం మూలంగా నీవు దీవించబడతావు, అబ్రహాము సంతానం మూలంగా నీవు దీవించబడతావు. అబ్రహాము సంతానము క్రీస్తు. క్రీస్తుని గురించి ప్రకటించాడు ఫిలిప్పు. క్రీస్తుని గురించి ప్రకటించాడు, ఆయన రాజ్యం గురించి ప్రకటించాడు, ఆయన రాజుని ప్రకటించాడు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎప్పుడైనా మన జీవితంలో పని చేయాలి అంటే మొదటగా ఆ వాక్యము ప్రకటించబడాలి, ఆ వాక్యము వినబడాలి.
అందుకే దేవుని యొక్క వాక్యము ప్రజల యొద్దకు వెళ్ళకుండా అపవాది అనేక రకాలైనటువంటి ఆటంకాలు తీసుకుని వస్తాడు. అనేక రకాలైనటువంటి ఆటంకాలు. అందుకే అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకు అపవాది ఏం చేశాడు? గ్రుడ్డితనము కలుగజేశాడు. ఆ గ్రుడ్డితనం ఎలా పోతుందంటే ప్రకటించడము ద్వారా పోతుంది. నీ వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని దయచేయను. సో కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని ఎవరైతే వింటారో, విని ఎవరైతే ఆ వాక్యం యందు లక్ష్యం ఉంచుతారో, లక్ష్యం ఉంచి ఆ వాక్యాన్ని నమ్ముతారో, నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తూ స్పందిస్తారో వారిలో ఈ యొక్క వాక్యము నెరవేర్చబడుతుంది. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను నమ్ముచున్నాను. నా కోసము యేసయ్య శాపగ్రస్తుడై నన్ను ప్రతి విధమైన శాపము నుంచి విమోచించాడని నేను నమ్ముచున్నాను. యేసయ్య ప్రతి విధమైన శాపము నుండి నన్ను విమోచించినందుకు, నీ రక్తము ద్వారా ప్రతి విధమైన శాపము నుండి నన్ను విమోచించినందుకు మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడుతుంది? ఎవరు నిర్దోషులుగా మార్చబడతారు? భక్తిహీనులు నీతివంతులు ఎవరు మార్చబడతారంటే సమాచారాన్ని నమ్మినటువంటి వారు. ఏ సమాచారాన్ని? క్రీస్తుని గూర్చినటువంటి సమాచారాన్ని. క్రీస్తుని గురించి ఏ సమాచారాన్ని? యేసుక్రీస్తు ప్రభువును చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. ఆయన మంచివాడు అని కొంతమంది అంటారు, మంచి బోధకుడు అని కొంతమంది అనుకుంటారు, ఆయన మంచి ప్రవక్త అనుకుంటారు. అలా కాదు. సిలువ వేయబడినటువంటి క్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు? నా దోషాన్ని భరించాడు, నా రోగాన్ని భరించాడు, నా శాపాన్ని భరించాడు, నా బదులు భక్తిహీనుడయ్యాడు, నా బదులు నా అతిక్రమాన్ని ఆయన భరించాడు. అతిక్రమించే వారిలో ఒకనిగా నా కొరకు అని ఎవరైతే అంగీకరించి నమ్ముతారో వారికి యెహోవా బాహువు బయలుపరచబడుతుంది. సో గనుక ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలంటే మొట్టమొదటగా జరగవలసినటువంటి కార్యం ఏమిటంటే ఈ యొక్క ఆశీర్వాదం గురించి, క్రీస్తుని గురించి, ఆయన సిలువలో మన కొరకు ఏం చేశాడో ఆ యొక్క వాక్యం గురించి మనము వినాలి. ఎంతవరకు వినాలి అంటే నమ్మిక పుట్టేంత వరకు వినాలి. కొన్నిసార్లు మొదట విన్న వెంటనే వస్తుంది. మన యొక్క మానసిక స్థితిని బట్టి, మన యొక్క హృదయ స్థితిని బట్టి కొన్నిసార్లు మాటి మాటికి వినవలసి వస్తుంది. సో ఏమైనా సరే దేవుని యొక్క వాక్యం అగ్ని వంటిది. దేవుని యొక్క వాక్యం బండను బద్దలు కొట్టే సుత్తె వంటిది దేవుని యొక్క వాక్యం. సో వాక్యానికి ఎక్స్పోజ్ అయినప్పుడు దేవుని యొక్క వాక్యమే మనల్ని శాపము నుంచి విమోచించే దానిగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఈ దేవుని యొక్క వాక్యము మన అందరి జీవితంలో ప్రబలమై వ్యాపించును గాక. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో పాల్గొందాం. ప్రభుబలలో పాల్గొంటకు, ప్రభుబలను పంచుటకు పెద్దలు త్వరగా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. శూన్యము నుండి సమస్తమును కలుగ చేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. అవునేసయ్యా, క్రీస్తుని గూర్చి మేము విన్నాము. ఈ రొట్టె మీ దేహమని, ఈ ద్రాక్షరసం మీ రక్తమని వివేచిస్తూ ఉన్నా. సన్నిధి రొట్టెను బట్టి, ఆశీర్వచనపు పాత్రను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. యోగ్యముగాను పరిశుద్ధతతోనూ మీ శరీరము తిని మీ రక్తము త్రాగుచుండగా తండ్రి, మీ సన్నిధిని, మీ అభిషేకమును విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. ప్రతి శాపము నుంచి మీరు విమోచించేశారు ప్రభువా. ఏ శాపము పని చేయకుండా మీ ఆశీర్వాదమై ప్రబలమై వ్యాపించినట్లుగా అయ్యా మరి తండ్రి, ఈ యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించినట్లుగా సిలువకు వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి తండ్రి, ప్రతి పరిస్థితి కూడా నాయన దేవా
మార్చబడినట్లుగా మీ కృపను విస్తరింపచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సిద్ధపడినటువంటి వారు లేచి నిలబడినట్లయితే ప్రభువుల మీదకి తగబడుతుంది. శూన్యమును సమస్తమును కలుగ చేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తమును కలుగ చేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సర్వస్వము, యేసేనా సర్వము, యేసేనా సర్వస్వము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పాట పాడుతుండగా దేవునికి కృతజ్ఞత అర్పణలు కూడా అర్పిద్దాం. సిద్ధపడినటువంటి వారు కృతజ్ఞత అర్పణలు అర్పించండి. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు. స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమా, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయనా. విశ్వాసంతో వినుట వలన ఆత్మను అనుగ్రహించిన దేవుడవు, విశ్వాసంతో వినుట వలన అద్భుతాలు జరిగించినటువంటి దేవుడవు, విశ్వాసంతో విన్నప్పుడు శాపమును ఆశీర్వాదముగా మలచే దేవుడవు. నీవు మమ్మను ప్రేమిస్తున్నావు గనుక అయా నీ ప్రేమను బట్టి తండ్రి నీ ప్రియ కుమారుని నీవు నల్లగొట్టావు తండ్రి. ఆయన నల్లగొట్టుకు నీకు ఇష్టమైంది. దేనికి అంటే మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని దీవించుటకు మీకు ఇష్టమైంది కనుక తండ్రి. ఎవడూ నశించకూడదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకుంటున్నటువంటి దేవుడు, అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నటువంటి మంచి దేవుడవు తండ్రి. నీవు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. గలతీ 3:13 మా అందరి జీవితంలో ప్రబలమై వ్యాపించును గాక తండ్రి. దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. మీ సిలువ కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో ప్రబలమై వ్యాపించును గాక తండ్రి. అయా వాక్యం వింటున్న, వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. నడినెత్తి నుండి అరికాలు వరకు మీ ప్రభావం తండ్రి. దేవా ఇంత వాక్యంతో దర్శించినటువంటి దేవుడు
మీ సన్నిధితో దర్శించమని ప్రార్థిస్తూ, మీ సన్నిధిలో పర్వతములు సైతము మైనం వలె కరిగిపోతాయని వాక్యంలో వ్రాయబడిన ప్రకారం మీ కృపను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ, ప్రతి విధమైనటువంటి శాపము తండ్రి దేవా, విశ్వాస మూలముగా తండ్రి, మీ వాక్యము మూలముగా దేవా మరి కనుమరుగవునట్లుగా తండ్రి దేవా, మీ కృపను విస్తరింపచేసి మీరు మహిమ పొందమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విత్తబడిన కానుకలను బట్టి మీ కృతజ్ఞతలు, మీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మీ నామ ఘనత కొరకు అయా వాడబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని ప్రతి ఒక్కరికి దయచేసి నాయన మీరు మహిమ పొందమని మీ దయగల హస్తాలకు నాయన మమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనకందరికీ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.